దాని తర్వాత శాస్త్రాలు చదవడం, ధార్మికమైనటువంటి సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే విధంగా సేవ చేయడం. ఇదే మన ధర్మశాస్త్రం 4 విషయాలు ఎక్కువ ఉంటాయి. ధర్మాన్ని ఆచరించడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ధర్మ రక్షణ అవసరం అనేది ఎక్కువ ఏర్పడింది. ఎంత ఏర్పడిందంటే మనలో ఐక్యత లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే మనమే అలవాటు చేసుకుంటున్నాం. హలాలు లేనిదే మేము తినము అనేవాళ్ళు కూడా మన హిందువులే తయారైనారు. అంతేందుకు ఇప్పుడు మనం ఇలా వంట ఉంటున్నారు కదా, దీన్ని కూడా టోపీ పెట్టుకొని కొనుక్కోండి వచ్చి ఉన్నారు. మన సాంప్రదాయం ఏం చెప్తుందంటే భగవంతుడికి పూజ చేసేవాళ్ళు ఎవరు కూడా లేదు. స్నానం చేసుకొని శుచిగా భగవంతుడికి సమర్పణ చేసుకొని వండితే బ్రాహ్మణుడైనా కూడా లేదు. ప్రసాదం సమర్పించాలంటే దేవతలకి మడిగట్టుకొని జపం చేసి ధ్యానం చేసి తర్వాతే పూజ దగ్గరికి అన్నం చేసి ప్రసాదం సమర్పిస్తారు. ఇది మన సాంప్రదాయం. ఎట్లంటే అట్లా చేస్తే అది ప్రసాదం అవ్వదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన హిందూ ధర్మం గురించి మనకు అవగాహన పెరగాలి. ఇప్పుడు సమాజం ఏంటంటే మన ధర్మం గురించి అలాంటి వాళ్ళని రామభక్తి లేనివాడిని రాముని వారి కార్యంలో నిలబడటం అనేటువంటిది జరగదు. రామనామంతోనే ఆయనకి వంట ఉండేవాళ్ళు, రామనామంతోనే భారతి కట్టారు. భారతరంజనులు కూడా హనుమంత స్వామి అంతా కూడా రామ భక్తులైతేనే రామకార్యం చేయగలుగుతారు. కాబట్టి మనము మన సాంప్రదాయాన్ని ఆచరించేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నా. ఇది మనం తెలియకుండా మోసపోతాం, అంతా సమానమే. కానీ ధర్మ అధర్మాలను ఎప్పుడు కూడా విచక్షణతోనే మనం ఎదగాలి. మన సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తూ మన పిల్లలకి పెద్దలకి చెప్పాలి. దీని ద్వారా చదవకపోతే తెలియదు. సినిమా లోపల చూస్తే చాలా సాధించింది. రామనాథుడి గొప్పవాళ్ళని ఉన్నారు. మన రామనాథుడి ప్రతి శ్రీరామనామకి భారతీయ సాంప్రదాయం మనది. అంటే ఇక్కడేమైనా తెలుసుకోగలుగుతాం, దాన్ని ఆచరించాలి. ఇప్పుడు మన దేశానికి సేవ చేస్తున్నా మనకి ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు స్వధర్మాన్ని ఆచరించేవాళ్ళు. రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేయొచ్చు, దేశాన్ని రక్షించేవాళ్ళు దేశాన్ని రక్షిస్తారు. సమాజంలో రైతు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఏ పని చేసినా కూడా దైవికమైనటువంటి దృష్టితో ధర్మ నిష్ఠతో చేస్తే వాళ్ళు దేవతలుగా పూజింపబడినారు. మన గ్రామ దేవతలు ఉంటారు, మాతమ్మ తల్లి ఉంటుంది, సత్యమ్మ తల్లి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆయా గ్రామాల్లో ఇప్పుడు సమ్మక్క సారక్క మీకు జాతర జరుగుతుంది, మీకు తెలుసు తెలియదు. తెలంగాణలో అమ్మవారు ఆ గ్రామంలో జరిగే అరాచకాన్ని ఎదిరించి రాక్షసులను సంహారం చేసినట్టు వాళ్ళని పూజిస్తాం. మన పోతుల రాజుని మనం పూజిస్తాం. ఆయా కాలాల్లో సమాజంలో జరిగినటువంటి దుష్ట కార్యాలను ఎదిరించి ధర్మరక్షణ చేసిన వాళ్ళని మనం పూజిస్తాం. అలాగే మనకు దేవతలు ఎక్కువ మంది ఉంటారంటే నువ్వు కూడా దేవత అవ్వచ్చు, దేవతలాగా పూజించవచ్చు. మన హిందూ ధర్మం అదే చెప్తుంది, ప్రతి జీవుడు దైవాన్ని చేరుకోవడమే లక్ష్యం. ధర్మార్థ కామ మోక్షాల్లో భగవంతుడు చేరుకోవడమే మన ధర్మం చెప్పేటువంటిది. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే మన సంజోపాసన చేయడం, దేవతా సమర్పణ